నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం. బంగ్లాదేశ్, ఆఫ్ఘన్, పాక్ నుంచి వచ్చే హిందువులకు భారత పౌరసత్వం. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు. ఖమ్మం ప్రజలు కేసీఆర్ను నమ్మడం లేదన్న రేవంత్. రేపు తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి. బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్న అమిత్ షా. శంఖారావం సభకు భద్రతలో పోలీసులు విఫలం. లోకేష్ సెక్యూరిటీని విస్మరించారనే డీజీపీకి లేఖ. డిఆర్డీఓ రూపొందించిన మిషన్ దివ్యాస్త్ర విజయవంతం. శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సిఏఏ చట్టం 2019 పార్లమెంట్ ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి అనుమతి కూడా లభించింది. అయితే పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనలను కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. తాజాగా కేంద్ర నిబంధనలు నోటిఫై చేయడంతో అమల్లోకి వచ్చింది. ये देश का कानून है, इसका नोटिफिकेशन निश्चित रूप से हो जाएगा और चुनाव से पहले के बाद पहले ही होगा. चुनाव के पहले ही सीए को अमल में आना है. इसमें किसी को कंफ्यूजन रखना नहीं है. ये भी कांग्रेस पार्टी के नेताओं का वादा है. जब देश का विभाजन किया और वहां पर ढेर सारे वहां की देश में अल्पसंख्यक जो थे, हिंदू, बौद्ध, जैन, क्रिश्चियन थे, उन पर प्रताड़ना होती थी. सारे लोग यहां भाग कर आना चाहते थे. उस वक्त कांग्रेस पार्टी का वादा था कि आप धीरे धीरे आइए, आप जब भी आओगे भारत में आपका स्वागत है, आपको नागरिकता दी जाएगी. फिर मुकर गए. और मैं आज स्पष्ट करना चाहता हूं, सीए किसी की भी नागरिकता लेने का कानून नहीं है, छीनने का कानून नहीं है. इस देश की माइनॉरिटी को और विशेषकर मुस्लिम भाइयों को भड़काया जा रहा है. देश में किसी की भी नागरिकता सीए छीन ही नहीं सकता, क्योंकि कानून में प्रोविजन ही नहीं है. सीए जो शरणार्थी आए हैं पाकिस्तान और बांग्लादेश से धार्मिक प्रताड़ना के कारण, उनको नागरिकता देने का कानून है. और मैं मानता हूं इसमें किसी ఖమ్మం ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ను నమ్మలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభించారు. పేదల కష్టాలను చూసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. భద్రాచల రామచంద్రుడి ఆశీస్సులు తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటే బడుగుల ఆత్మగౌరవం అని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని అన్నారు. మహిళ చేతిలో ఇంటి నిర్వహణ ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని ఆరోపించారు. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. తాము 4.5 లక్షల మందికి ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.
10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్నా గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు గాని బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి, ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో, బిడ్డ వస్తే ఆడబడుకుంటుందో, గొర్రెనాడ కట్టేయాల, బర్రెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా, మేమేమో పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు, నీళ్లు, నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి. ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారెంటీలు ప్రకటించాం. తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే వారి చిరకాల స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి గాని, ఆనాడు కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇల్లు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 5వ గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో కల్పించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు గ్రామాన ఊరూరు పేదవాళ్ళందరికీ నిర్మించేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మనకు ఆ సౌకర్యం కలగలేదని, ఆనాటి ప్రభుత్వంలో పేదలకి సౌకర్యం కలగలేదని సాక్షాత్తు సోనియా గాంధీ గారు హైదరాబాద్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారెంటీల్లో అతి ముఖ్యమైనటువంటి మీరు కోరుకున్నటువంటి మీకు అవసరమైనటువంటి పథకం ఇందిరమ్మ ఇళ్ళు. అది సాక్షాత్తు భద్రాద్రి రాముని చెంతలోనే మీకు కల్పించాలనే సదుద్దేశంతో ఈనాడు యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకొని భద్రాద్రి రాముని చెంతన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడానికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తద్వారా ఈ భద్రాద్రి నియోజకవర్గంలో అన్ని మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యంతో పాటు, విద్యా సౌకర్యంతో పాటు, వైద్య సౌకర్యాలతో పాటు సాగునీటి సౌకర్యాల కోసం రూపకల్పన చేశాం. యాదాద్రి బ్రహ్మోత్సవాల తొలి పూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టిని అవమానించారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తోంది. ఇంతకీ అసలు వివాదం ఎక్కడ చోటు చేసుకుంది? నిజంగానే భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందా? బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఇచ్చే కౌంటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ.
సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి పూజలు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీటలపై కూర్చున్నారు. పూజలు నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టికి అక్కడ స్థానం లేకపోవడంతో మరో పీట వేశారు. అలాగే కొండా సురేఖకు సైతం అటువైపు పీట వేశారు. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ మండిపడుతుంది. భట్టి విక్రమార్కను అవమానించారని అధికార కాంగ్రెస్ ను నిందిస్తూ ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ లో షేర్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహచార మంత్రులు పైన కూర్చుని భట్టి విక్రమార్కను అవమానించారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. యావత్ దళిత జాతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. రేవంత్ రెడ్డి సత్యమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన మంత్రి కొండా సురేఖను కింద కూర్చోబెట్టారని ఆరోపించారు. సాక్షాత్తు దేవుడి దగ్గరే ఎంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క అధికారాలకు కత్తెరపెట్టారని, కక్షతో రేవంత్ రెడ్డి ఇలా చేశారని ఆరోపించారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కూడా స్పందించారు. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుందని అన్నారు. ఇవాళ మా వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి భట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టలేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నాయి. కోడిగుడ్డుపై ఏకలు పీకిన చందంగా ప్రతి అంశంలో ఏదో ఒక లోపాన్ని వెతికేందుకు కొందరు యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వంలోని మంత్రుల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. దళితులను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల ముంగిట రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఎన్నికల దగ్గర పడుతున్నందున ఏ చిన్న అంశాన్ని రాజకీయ పార్టీలు వదలడం లేదు. ఈ ఘటనతో కాంగ్రెస్ నేతలు దళిత జాతిని అవమానించారని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ విమర్శలను కొట్టిపారేస్తుంది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి. బీజేపీ పెద్దలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు జగన్తో దోస్తీ చేసిన బీజేపీ పెద్దలు తాజాగా చంద్రబాబుతో జతకట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా టీడీపీ, జనసేనతో బీజేపీ పెద్దలు జట్టు కట్టారు. 2019 నుంచి అన్ని ముఖ్యమైన సందర్భాల్లోనూ జగన్కు తోడుగా ఉన్న బీజేపీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం లేకనే బీజేపీ పెద్దలు చంద్రబాబుతో చేయి కలిపారా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఏపీలో ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికలు ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధమైంది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమికి తాజాగా బీజేపీ కూడా తోడైంది. దీంతో వచ్చే ఎన్నికలు రసవంతరంగా మారే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఒక్కసారి యూటర్న్ తీసుకుని జనసేన టీడీపీ కూటమితో చేతులు కలపడంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ వర్గాలు సైతం షాక్ కి గురైనట్లు తెలుస్తుంది. బీజేపీ పెద్దల తాజా నిర్ణయంతో వైసీపీ అధినేత జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ సడన్ గా యూటర్న్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనే భావనతోనే జనసేన టీడీపీతో జట్టు కట్టారనే ప్రశ్నలు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ నిర్ణయంతో ప్రధాని మోదీని అలాగే బీజేపీ నేతలను ఏమి అనలేని పరిస్థితి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే. టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధం సభ వేదికగా జగన్ మొదటిసారి స్పందించారు. అయితే ఇక్కడ కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనే విమర్శలు సంధించారు తప్ప బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేంద్ర పెద్దలపై విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో జగన్ ఆందోళన చెందుతున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. అలా అని రాజకీయంగా టార్గెట్ చేయకపోతే ఎన్నికల్లో నష్టపోతామని జగన్ కూడా మదన పడుతున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ, బీజేపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. అంతేకాక ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలను చంద్రబాబు పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై గతంలో తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి వెనుక కూడా టీడీపీ ఉందనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడంతో బీజేపీ పెద్దలు జగన్ కి ఆ ఎన్నికల్లో పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో సీఎం జగన్ సఖ్యతగా ఉంటూ వచ్చారు. బీజేపీ అనేక నిర్ణయాలకు వైసీపీ పార్లమెంట్ లోనూ బయట మద్దతు ప్రకటించింది. వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో సైతం బీజేపీ పరోక్షంగా తనకు సహకరిస్తుందన్న ఆశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీ పొత్తుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. పాత మిత్రులను ఎన్డీఏలోకి ఆహ్వానించే క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా వైసీపీ నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోబోతుంది. ఇప్పటికే కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమేనని ప్రచారం జరుగుతుంది. దీంతో ఏపీలో కూడా వచ్చేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమినే అని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ కేవలం 67 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం కాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తాజాగా ఈ మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో మరోసారి 2014 ఫలితాలే పునరావృతం అవుతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే 2014 నాటికి నేటికి పరిస్థితులు మారాయని వైసీపీ నేతలు చెప్తున్న మాట. 2014లో కొత్త రాష్ట్రం కావడం, చంద్రబాబు పరిపాలన అనుభవం, మోదీకున్న ఇమేజ్ ఆ కూటమిని గెలిపించాలని ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కూటమిగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన ఈ నెల 17న భారీ బహిరంగ సభను చిలుకలూరిపేటలో ఏర్పాటు చేశాయి. కూటమి ప్రచారం అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ సభకు ప్రధాని మోదీ సైతం హాజరవుతున్నారు. పొత్తు కుదిరిన తర్వాత మొదటిసారి మోదీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై మోదీ ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం ప్రభుత్వంపై కేంద్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మైనింగ్, ఇసుక, మద్యం ఇలా అన్ని రకాలుగా వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మోదీ కూడా అదే లైన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతూ ఉండడంతో అభివృద్ధి, సంక్షేమంపై మరింత ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో రేపు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు మోదీ. దేశవ్యాప్తంగా ఒకేసారి 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆయన ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 2 రైళ్లను కేటాయించింది కేంద్రం.
ఈ 2 రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించడంతో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. One station, one product. Basically, the objective of this scheme is to promote the local products. You may be knowing that there are many products which are very famous in the local area. So, to give them platform, to provide the visibility to the other passengers, other people, the people of the other part of the country, this scheme was launched so that the local people can showcase their products at stations where the passengers from all over the country come to provide market for the bigger market for their product. So these are the main features of the one station one product. But in nutshell, what I told you is to provide the platform for business as well as for marketing the local famous products. Advantages of this scheme are like individual artisans, craftsmen, weavers, drivers, farmers. They get the opportunity to sell their. ఎన్నికల వేళ మంత్రి రోజాపై అసంతృప్త గళం అంతకంతకు పెరుగుతోంది. నగరి టికెట్ ఇవ్వొద్దంటూ మండిపడుతున్నారు నిండ్ర మండలం జెడ్పీటీసీ సర్పంచ్లు. 10 ఏళ్ల పాటు మంత్రికి అండగా నిలిచి ముందుకు నడిపించామని, అలాంటి తమను పట్టించుకోకుండా చుక్కలు చూపించారని అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతున్నారు. జగనన్న పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తుంటే నగరంలో రోజా కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. ఎమ్మెల్యేగా నగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి మినిస్టర్ ఆర్కే రోజాపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మొన్న చూస్తే వార్డు మెంబర్, నిన్న చూస్తే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇవాళ చూస్తే సర్పంచులు, జడ్పీటీసీలు. మనం చూడొచ్చు తిరుపతి ప్రెస్ క్లబ్లో వాళ్ళందరూ కూడా పూర్తిగా మాకు జగనన్నే ముద్దు, రోజా వద్దు అనేటువంటి ప్లకార్డులతో కూడా ప్రతి ఒక్కరూ నిలబడుకొని వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేసేటువంటి పరిస్థితి మనం కళ్ళ ముందర చూడవచ్చు. యాదవ్ గారు చెప్పండి, అసలు ఏంటి ఇవాళ మీరు రోజా గారి మీద ఆరోపణలు చేస్తున్నారు? మేము గెలిచిన తర్వాత మాకు పనులు అంటూ ఏమి ఇవ్వడం లేదు. ఆమె వచ్చడం పోవడం మాకు ఏం చెప్పడం సమాజంలో గెలిచిన నుండి నువ్వు ఎక్కడున్నావు అని ఇంతవరకు తెలుసుకోలేదు. జడ్పీటీసీ గెలిచిన తర్వాత ఉన్నారా లేదని కూడా తెలియదు. మేమే ఫోన్ చేస్తాడు, ఆమె ఫోన్ ఎత్తదు. అలాంటి ఉన్నప్పుడు మాకు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మేము మాకు తోడు ఉండాలని మేము ఒక తోడుతో ఒక అండతో నిలిచాము. ఆ అండతో మేము పోతూనే ఉన్నాం. ఆ తర్వాత 2023లో ఇదే మార్చిలో 20వ తేదీ మా జడ్పీటీసీగా ఉన్నామే అకాల వర్షంలో పైన సెన్సర్ ప్లేట్ పడి ప్రాణాల సీరియస్ కండిషన్లో ఉన్నాం. 1 మంత్ ఇదే డిఫేలో 1 మంత్ ఉన్నాం మేము హాస్పిటల్లో. ఎక్కడున్నారో ఏమున్నానో కూడా పలకరించలా. అలాంటి ఉన్నాము. ఇంక ఒక జడ్పీటీకే జరిగినప్పుడు ఈ పలకరించినప్పుడు సహకరణ లేనప్పుడు ఈ ప్రజలకు ఏం చేయబోతుంది? ఆధారత మేము 20 లక్షల పార్సలు తెచ్చుకున్నాం జడ్పీలో. ఎవరిని ఎస్టిమేట్ లేకుండా అడ్డుకుంటూ అడిగితే ఎంపీడీ అని అడిగితే ఎమ్మెల్యే దగ్గర పోమంటారు, అధికారులు అడిగితే వాళ్ళ దగ్గర పోమంటారు. ఎవరి దగ్గర పోయేది? ఆమె దగ్గర మేము ఎందుకు పోవాలా? సర్పంచ్ కదా, ఏంటి మేడం గారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు అంటే మా నెట్టేరి పంచాయతీకి సచివాలయము, ఆర్బీకే, వెల్నెస్ సెంటరు ఇవన్నీ శాంక్షన్ అయినాయి అనమాట. శాంక్షన్ అయితే ఇది మేము ఇక్కడ కట్టుకుంటామంటే ఆమె ఒప్పుకోకుండా పక్కూరు ఇంకొక విలేజ్లో అనవసరంగా వాళ్ళు అడగకపోయినా ఈమె తీసుకెళ్ళి ఆ ఊర్లో కట్టమని వాళ్ళని ప్రోత్సహించింది. దాని తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి కూడా ఆపేసాం, ఎక్కడ కట్టకుండా కూడా ఆపేసాం. అదొకటి అయింది. ప్లస్ ఏ వర్క్ మేము చేసేదానికి వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఇది పరిస్థితి. ఈరోజు నగర నియోజకవర్గం పరిస్థితి. రేపు ఆమెకే సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, ఎవరు సహకరించరు. ఈ అభివృద్ధికి ఆమె సహకరించినప్పుడు ఓటుకి వేసేదానికి ఎవరు సహకరిస్తారు? మాకు జగన్ వైసీపీ పార్టీ అంటే మాకు ఇది, మేము పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేయను. ఎవరన్నా అడగండి, మేము ఇప్పుడు వాళ్ళతో కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళతో కూడా వాళ్ళు అంటున్నారు ఆమెకు సీట్ ఇస్తే ఖర్చు పెట్టి ఇస్తే అని చెప్పు చాలామంది మేమైతే పోలేదు. అందువల్ల మేము ఆమెకి ఇస్తే మేము పని చేయము. మరో పంచాయతీకి సంబంధించినటువంటి పెద్ద ఆయన తులసిరామయ్య ఉన్నారు. ఎంతో జగన్న గాలి వీచినప్పుడు వేలల్లో మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో రోజమ్మ 2700తో గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్తున్నాం మేము హైకమాండ్కి కానీ రోజమ్మకు కూడా. హ్యాట్రిక్ సాధిస్తాలని ఆమె సంతోషపడతాను, కానీ హ్యాట్రిక్ కాదు కదా, 0 అవుతుంది.
175లో నెంబర్ 1 మైనస్ నగిరి అవుతుంది ఆమె అభ్యర్థి అయితే అదే ఇంకెవరికైనా ఇస్తే బ్రహ్మాండంగా గెలిపించుకుంటాను మా విన్నపం. అందువల్ల జగనన్న ముద్దు, రోజా వద్దు. రోజాకే కానీ టికెట్ ఇస్తే పూర్తిగా కూడా నగిరిలో సర్వనాశనం అవుతామే కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదిగేటువంటి అభివృద్ధికి ఏమాత్రం కూడా మేము నోచుకోలేమనేది వాళ్ళ మాటల్లోనే విన్నాం. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. కడప జిల్లాలో గ్రామ సచివాలయం మూతపడడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవరం మేజర్ గ్రామ పంచాయతీలోని సచివాలయం 2 తలుపులు తెరుచుకోకపోవడంతో సమస్యలతో వచ్చిన లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. సమయానికి సచివాలయానికి రాకపోవడంపై సిబ్బందిపై ఫైర్ అయ్యారు గ్రామస్తులు. పంచాయతీ సెక్రటరీ గారు ఎలక్షన్ డ్యూటీ పైన కలెక్టరేట్లో వర్క్ చేస్తున్నారు. కొత్తమ వాళ్ళు వచ్చేసి బిఎల్ఓ డ్యూటీ వేసిందంటే విధి నిర్వహణలో వాళ్ళు ఛార్జీ ఆడ మూమెంట్ రిజిస్టర్లో రాసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయారు. మీరు నా దృష్టికి లాక్ చేయడం అనేది తెలిసినది. నేను వెంటనే వండుకొని మహిళా పోలీసుకి ఆమె ఆడికి వెళ్ళింది. తర్వాత ఏఎన్ఎం గారికి ఫోన్ చేస్తే ఏఎన్ఎం గారు పిహెచ్సిలో ఉన్నాను, గర్భవతులకు ఈరోజు అది చూపించాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను అని అంటే, అమ్మ క్లోజ్ చేయొద్దు, విధి నిర్వహణలో ఒక వాలంటీర్ని అయినా పెట్టండి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో మీరు పాటుపడాలి, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిత్యము ఇప్పుడు అందరూ విధి నిర్వహణతోనే సంబంధిత అధికారుల వద్దకు పోయారు కాబట్టి అది లాక్ చేయలేదు, ఊరకట్ట వేశారు, ఇంకో అక్కడ పనిచేస్తున్న వైసీపీ నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే మంతెన రామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా కుప్పనపూడిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ కాలేజీ క్లినిక్లను ప్రారంభించారు మంతెన. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు. మార్చి 5 ప్రోటోకాల్ పాటించకుండానే కార్యాలయాలు ప్రారంభించారని మండిపడ్డారు. మండలంలో కుప్పనపూడి గ్రామంలో మన సర్పంచ్ గారు అనురాధ గారు ఆధ్వర్యంలో ఈరోజు సచివాలయం కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం కానీ, హెల్త్ క్లినిక్ కానీ అందరినీ కూడా సందర్శించడం, అదేవిధంగా ఈరోజు ముహూర్తం మంచిదని చెప్పి సమయం చూసి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ క్లినిక్ కానీ మూడింటి గురించి మాట్లాడాలంటే మొదలు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఇక్కడ అన్ని చేయడం జరుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన మోడీ సర్కార్ కానీ ఎటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఫండ్స్ అన్ని మాయన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు చూస్తున్నాం రైతు భరోసాలు తీసుకొచ్చారు. రైతు భరోసాలో ఒక 50 రకాల సేవలు పెడితే ఆ సేవల్లో రైతులకి 10% కూడా చేయలేని పరిస్థితి. మన యొక్క గ్రామంలో నుండి భూభాగం ఎంత ఉందో ఆ భూభాగానికి అవసరమైనటువంటి మందులు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, లేదా అక్వాకు సంబంధించి కానీ ఏదైనా వారు రైతు భరోసా నుంచి కేవలం 10% కూడా సప్లై చేయట్లేదు. 5 సంవత్సరాలు అయింది మొదటి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.